హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నామనమాట. ఇప్పుడైతే ఒక చోటకి వెళ్తున్నాము. చూడండి పైన మా అబ్బాయి గేట్ వేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చాడనమాట. కొంచెం టైం దొరికినా కూడా వాడస్సలు నన్ను వదిలిపెట్టి ఉండలేడనమాట. అందుకని కొంచెం టైం దొరికినా కూడా వచ్చేస్తాడు. కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ ఉంది. దానికోసం వచ్చాడనమాట హైదరాబాద్ నుంచి. ఇంకా మేము అయితే ఫ్రెండ్‌కి సర్జరీ చేస్తే చూట్టానికైతే వెళ్తున్నామనమాట. వెళ్తూ ఊరికే వెళ్ళకూడదు కదండీ! అందుకని చెప్పి పిల్లల దగ్గరికైనా, పేషెంట్స్ దగ్గరికైనా అసలు మనకి ఇంతకు ముందు కాలంలో ఎవరైనా ఇంటికి వెళ్తున్నామన్నా, వాళ్ళు మన ఇంటికి వస్తున్నారన్నా కంపల్సరీ ఫ్రూట్సో, స్వీట్సో తీసుకొని వస్తారు. ఇప్పుడైతే అసలు ఆ ఫార్మాలిటీస్ చాలా వరకు కనుమరుగైపోయినియి. ఇంకా కనీసం ఇలాంటప్పుడైనా కూడా కొంచెం విచక్షణ అనేది మైండ్‌లో పెట్టుకొని వాళ్ళని చూట్టానికి వెళ్తున్నామన్నప్పుడు కొంచెం ఫ్రూట్స్ అలా తీసుకువెళ్తే అది మంచి పద్ధతి గదా! అందుకని చెప్పి ఇక్కడ ఒక ఫ్రూట్ స్టాల్ దగ్గర అయితే ఆగి ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. అక్కడైతే చూస్తున్నారు కదా! ఈ లెమన్ యెల్లో కలర్‌లో ఉండే ఫ్రూట్స్ ఇవైతే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాననమాట. ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ ఇవి ఒక 2, 3 టైమ్స్ బళ్ళ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఏంటి అని చెప్పేసి అడిగితే ఆ స్టాల్ అతను ఏం చెప్పాడంటే పచ్చి ఖర్జూర మేడం అని చెప్పాడనమాట. పచ్చి ఖర్జూరానా అని చెప్పి ఒకటైతే తీసుకొని టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే చాలా బావుంది. మన రేగ్గాయలు ఉంటాయి కదండీ! అలా ఉందనమాట టేస్ట్. చాలా బావున్నాయి. డేట్స్ అంటే ఖర్జూర అంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి మంచిగా అయితే తినొచ్చనమాట. నాకైతే టేస్ట్ చాలా నచ్చినియి. ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో ఇక్కడ ట్రైనొస్తుందనమాట. గేట్ వేశారు. ఇంకా అక్కడ ఆగాము. ఎలా ఉంది ఒంట్లో? బానే ఉంది. కాలు పర్వాలేదా? తగ్గిందా? తగ్గింది. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూసారు కదా! రాధక్కనైతే పలకరించేసామనమాట. ఎలా ఉంది? ఏంటి? అని అడిగాము. ప్రీవియస్ వీడియోలో రాధక్క వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప కలిసి మీరు రండి, మీకు మంచి ఆతిథ్యం ఇస్తాము అని చెప్పి గుడ్డు పులుసు, గుడ్డు అలా ఊరికే అలా సరదాగా మాట్లాడుకుంటామనమాట. మేము వెళ్తున్నామని చెప్పి మాకు బిర్యానీ, చికెను ఇవి రెడీ చేశారనమాట. మేము అక్కని చూడటానికొస్తే మీరెందుకండి ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు అని చెప్పేసి నేనైతే చాలా బాధపడ్డాననమాట. కానీ వాళ్ళ ప్రేమ అనేది అలా ఉంటుందనమాట. ఇంకా చికెన్ కర్రీ అయితే రాధక్క చాలా అంటే చాలా టేస్ట్‌గా చేసింది. తనకి ఏం బాలేదంటే కాలుకొక చిన్న సర్జరీ చేశారనమాట. అలా ఉండి కూడా మా కోసం అయితే ఫుడ్ అది రెడీ చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా టేస్ట్‌గా ఉంది. ఫ్రెండ్స్ అందరం కలిసి హ్యాపీగా తిన్నామనమాట. అంతే కాకుండా ఇంకా వాళ్ళ ఇంటి పైన ఉండేవాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారంటండి. వాళ్ళకి కూడా నా వీడియోస్ అంటే చాలా ఇష్టం. నేనంటే చాలా ఇష్టమంట. నేను వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళైతే నాతో పాటే మళ్ళీ రిటర్న్ ఇంటికొచ్చిన దాకా అయితే తను నాతోనే ఉంది. తను గూడా మంచి ఫ్రెండ్ అయిందనమాట. వాళ్ళ పైన ఉండే తన నేమ్ అయితే ప్రస్తుతం చెప్పట్లేదులెండి. ఫ్యూచర్‌లో అయితే చెప్తాను. ఇంకా వెళ్తూ ఈ ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళామనమాట. ఇంకా అంతే కాకుండా ఇక్కడ ఎవరైతే పైన ఉంటారు అని చెప్పాను కదా! వాళ్ళ పాపకైతే అసలు నా వీడియోస్ అంటే చాలా ఇష్టం. ఇంకా యూట్యూబ్ ఆంటీ అంటూ ఉంటుందంట. తనైతే నిన్న రాధక్క వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాపొచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చింది. కేవలం నాతో పాటు సెల్ఫీ తీసుకోవటానికని చెప్పి వచ్చిందంట మా ఇంటికి. కానీ నేనప్పుడు కొంచెం రెడీగా లేను. ఇంట్లో వద్దమ్మా నేను ఆంటీని చూట్టానికొస్తాను. అప్పుడొచ్చినప్పుడు దిగుదువు గానీ అని చెప్పాననమాట. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత హ్యాపీగా అనిపించింది. మనం ఎవరో తెలియని వాళ్ళకి ఎంత అభిమానం, ఎంత ఇష్టం చూడండి. దట్టు పిల్లలు మనల్ని ఇష్టపడుతున్నారంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటదనమాట. ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా! పైన వాళ్ళు మన వీడియోస్ చూస్తారని చెప్పేసి, ఇంకా వాళ్ళు గూడా వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. వెళ్ళేసాను. వెళ్ళేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య బాగా చబ్బీగా ఉండే పిల్లులు ఉంటున్నాయి కదా! అలాంటివి ఇదొకటి, ఇంకోటి వైట్ పిల్లి ఉందండి. అలాంటివి 2 పిల్లులైతే వీళ్ళు పెంచుకుంటున్నారనమాట. వాళ్ళకి ఇంట్లో అవి పెంచుకుంటే చాలా మంచిది అనే సెంటిమెంట్ అంట వాళ్ళకి. అందుకని చెప్పి వాళ్ళు అవి పెంచుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే చూడండి అక్వేరియం కూడా ఉంది కదా! అక్వేరియం ఇంట్లో ఉంటే, ఫిషెస్ ఇంట్లో ఉంటే చాలా మంచిదంటండి. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ అనేది మనకి ఉండదంట ఫిషెస్ ఉండటం వల్ల. జలతారు మీనా
నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో అస్సలు ఉండదంటండి ఫిషెస్ని ఇంట్లో ఉంచుకోవటం వల్ల. నాకైతే మా ఇంట్లో ఇంత ఎక్వేరియం పెట్టుకోవడానికి ప్లేస్ కరెక్ట్గా లేదనమాట. కానీ ఒక చిన్నదైనా సరే, చిన్నవి వస్తున్నాయి కదా ఇప్పుడు పాట్స్ లాగా అట్లా, అలాంటిదైనా ఒకటి తెచ్చి పెట్టుకోవాలని అయితే ఎప్పటి నుంచో ఉంది. అప్పుడప్పుడు రోడ్ మీద కనిపించినప్పుడు తీసుకుందాం అనుకుంటాను, అది అలాగే పోతుందన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా! ఫిష్ ఎక్వేరియం అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. కన్ఫామ్గా ఈసారి మటుకు నేను చిన్నదైనా తెచ్చి ఎక్కడో చోట అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంట్లో. ఎందుకంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. ఆ టబ్ చూస్తేనే కొంతసేపు అలా చూస్తూ ఉందామా అన్నట్లు ప్రశాంతంగా ఉంటుంది కదా! ఇంకా అలా ఎక్వేరియం చూసి, పిల్లులు చూసి చాలా అంటే డైరెక్ట్ వాయిస్ పెట్టేదాన్నే కానీ సాంగ్స్ పెట్టారండి. సాంగ్స్ పెట్టేసరికల్లా కాపీరైట్ వస్తుంది కదా! సాంగ్స్ వినిపించకూడదు అని చెప్పేసి నేను అందుకని ఇంకా వాయిస్ రికార్డ్ చేసి మీకు పెడుతున్నాననమాట. ఇంకా వాళ్ళు మా కోసం ఇంకా వాళ్ళైతే పైన వాళ్ళు స్నాక్స్ అయితే పెట్టారనమాట. అస్సలు తినలేకపోయానండి. స్నాక్స్ పెట్టారనమాట. మధ్యాహ్నం ఫుల్‌గా తిన్నాను. అస్సలు ఖాళీ లేదు. అసలు నా వల్ల కాదంటే కాదన్నాననమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఎందుకు ఇంతలా నవ్వుతున్నామంటే, టీ ఇస్తే టీలో పంచదార ఎక్కువైంది. నేను చెప్పాను కదా! ఆ పాపే ఇప్పుడు చూడండి. చెప్పు, ఎందుకు సెల్ఫీ దిగాలనుకుంటున్నావు నాతో? మీతో మా ఇద్దరు ఫోటోలు చాలా రోజులు అవుతుంది. ఎందుకు దిగాలనుకుంటున్నావు నాతో సెల్ఫీరా? మీరంటే అభిమానం, మీరంటే ఇష్టం, ఇంకా ప్రేమ. సరే థ్యాంక్ యూ. ఇంక ఇక్కడ ఇది చూస్తున్నారు కదండి, ఇది చైనా మనీ ప్లాంట్ అంట. అచ్చం మన చైనా కిమ్ నా కొడుకు, మా అబ్బాయి నన్ను అస్సలు వాయిస్ రికార్డ్ చేసుకొని డిస్టర్బ్ చేస్తున్నాడు బాగా. ఇంక చూపించాను కదా, చైనా మనీ ప్లాంట్ అండి. ఎంతో ముద్దుగా బొద్దుగా చిన్నగా చైనా కిమ్ లాగే ఉంది కదా. చూశారు కదా, ఆ పాపేనమాట. తనైతే స్కూల్కి లీవ్ కూడా పెడతానందంట నేను వస్తున్నాను అని తెలిసి. ఇంకా లేదు ఆంటీ ఉంటారులే అంటే ఆగి నేను వచ్చిన తర్వాత నాతో సెల్ఫీ తీసుకుంది. హాయ్, చూస్తావా నా వీడియోస్? బాగుంటాయా? ఫ్యాన్వా నువ్వు? ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. రచ్చ చేసామన్నమాట. అల్లరి చేసాము, ఆడుకున్నాము. చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. అప్పుడే అయిపోయిందా ఈవినింగ్ అనిపించింది. చెప్పు, ఏమన్నా చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న, నువ్వు టీవీలో కనిపిస్తావు. హాయ్ ఆంటీ. చూడు నేను అక్కడ నాన్న ఇందాక నీకోసమే. ఇంకా చాలా టైం మంచిగా హ్యాపీగా స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి రావాలి కదా, వచ్చేస్తున్నాం. వచ్చేటప్పుడు అయితే చాలా బాధ అనిపించింది అనమాట. వెళ్ళాలి అంటే చక్కగా ఒక దగ్గర ఉంటే ఇళ్ళన్నీ ఎంత బాగుండా అనిపించింది. దూరంగా ఉన్నాం కాబట్టి ఇంకా అప్పుడప్పుడే కలవాల్సి వస్తుంది అనమాట. ఇంకా పైన వాళ్ళ పిల్లలు కూడా మేము వచ్చిన దాకా మాతో పాటే ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటికి వెళ్ళిపోతున్నామని బాధగా కూడా అనిపించిందనమాట. ఇలా అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటామండి. వాళ్ళు మా ఇంటికి రావటం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఇలా చాలా అంటే చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇది ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.